నూజివీడులో దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీమతి కామాక్షి అమ్మవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా శ్రీదేవి దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాలను ఈసారి కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లుగా నూజివీడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. నూజివీడు పట్టణంలో నిర్వహించే దసరా వేడుకలకు రెండో మైసూరుగా అనాదిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాకతీయ రాణి రుద్రమాదేవి వద్ద 18వ దండనాయకుడిగా ఉన్న బసవన్న ఈ ప్రాంతంలో నూజివీడు సంస్థానాన్ని ఏర్పాటు చేసి 1500 సంవత్సరాల కాలంలో 18 పరగణాలుగా విస్తరించి పరిపాలన కొనసాగించారు. నిత్యం బ్రిటిష్ వారి నుంచి కోటను రక్షిస్తున్న కోట మహిషాసురమర్దిని అమ్మవారు. కోటలోని ఆలయంలో కొలువే ఉన్న పరమేశ్వరుడిని వేణుగోపాల స్వామి వారిని ఇలవేల్పులుగా తలచి కొలిచారు. జగన్మాతగా ఉన్న కోట మహిషాసురమర్దిని అమ్మవారికి దసరా వేడుకలు చేయడం ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. మైసూరులో వడియర్ రాజవంశీయులు నిర్మించే దసరా వేడుకలకు ధీటుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తుండటంతో నూజివీడును రెండవ మైసూరుగా పిలుస్తుంటారు. ఉయ్యూరు రాజావారు జమ్మి కొట్టి అమ్మవారికి పూజ చేయడం, మిర్జాపురం జమీందారు గౌరవ సూచకంగా తుపాకీ పేల్చి జమ్మి చెట్టుకు పూజ చేయడంతో దసరా ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభిస్తారు. పోలీసు శాఖ వారు అమ్మవారి ఆలయంలో ఆయుధ పూజ నిర్వహిస్తారు. 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించే కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రాచీన సాంప్రదాయంలో భాగంగా ఎక్కడ లేని విధంగా బుట్టబొమ్మల ఊరేగింపు దసరా వేడుకలకు హైలైట్గా నిలుస్తోంది. ఐరావత వాహనం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బుట్టబొమ్మలు మిర్జాపురం ఎస్టేట్ నుంచి ప్రారంభమై దసరా రోజున రాత్రి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ఊరేగింపుగా ప్రదర్శన కొనసాగుతుంది. రాత్రి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు మరుసటి రోజు తెల్లవారి వరకు సాగే బుట్టబొమ్మల ప్రదర్శనలో భక్తులు వేలాదిగా పాల్గొని కోలాటం, నృత్యాలు, తప్పెట్లు, తాళాలు, విచిత్ర వేషధారణలు, నాటక ప్రదర్శనలు, హిప్నటిజం, మాయాజాలాల ప్రదర్శనలు కొనసాగుతాయి. ఇక చిన్నారులను ఆకట్టుకునేందుకు హనుమాన్ జంక్షన్ రోడ్లోని ఎగ్జిబిషన్లో అనేక అంగళ్ళు, జెయింట్ వీల్, డిస్కో డ్యాన్స్, ట్రైన్, రంగుల రత్నం వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తుంటారు. పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఉన్న ప్రధానమైన రహదారికి ఇరువైపులా ప్రత్యేకమైన అంగళ్ళు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులు అమితంగా ఇష్టపడే అనేక వస్తువులను ఈ అంగళ్ళ ద్వారా కొనుగోలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఇక పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలోనే వెంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచి రాత్రి వరకు పొట్టితే భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా 2-3 వరుసలుగా ఆలయ ప్రవేశాలు కల్పిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. తోపులాటకు, తొక్కిసలాటకు తావు లేకుండా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. నూజివీడులో గత కొన్ని దశాబ్దాల నుండి దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు, ప్రభుత్వం తరపు నుంచి ఉత్తర్వులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఆ అమ్మవారి సాక్షిగా, శివయ్య సాక్షిగా రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎటువంటి లోటు లేకోకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఈ టెంపుల్ ని ఏదైతే స్లాబ్ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నేను ఈ పండుగ అయిపోగానే నా సొంత డబ్బులతో ఈ స్లాబ్ వేయించే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటన్నిటినీ ఘనంగా నిర్వహిస్తాం. ఈ అమ్మవారి దయతో నూజివీడు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని, అందరూ కూడా